విశ్వేశ్వరరెడ్డి, నిన్న నువ్వు మీటింగ్ పోయే ముందు నేను ఫోన్ లో మాట్లాడిన నీతో మీరేమన్నా వాడి అమ్మ అక్కల్ని తిట్టండి, మేమేమన్నాం. వాడి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడితే వీఆర్ నాట్ అగెన్స్ట్ వైఎస్ఆర్ ఆర్ ఎనీ అదర్ పార్టీ. కళ్ళు ఏమన్నా అబద్ధ కళ్ళు ఏమన్నా లేదు, చెవుల్లోకి సీజన్ వేసినారా? ప్రజాసభ అంటారు. రంగయ్య ఏదో ఎంపీ అయినా, అంతకుముందు నేను పీడీగా ఉన్నప్పుడు వస్తే బాగా పనిచేసి పెట్టేవాళ్ళు. ఏటికి నీకు విత్ విజువలైజ్ చెప్పండి, ప్రజాసభ అప్పుడు చెప్పండి విత్ ఆల్ ద రికార్డ్స్. ఆ రోజు మొదటి రోజు ఈడ మొత్తము సోలార్ది ఆక్రమించుకుంటే ఇల్లు చేసుకుంటే మేము చూపిస్తాం, రికార్డ్స్ చూపిస్తాం. పెట్రోల్ దోచుకుంటే రికార్డ్స్ చూపిస్తాం. సద్దెలో 5 ఎకరాలు కొట్టిన మంచి భూమి రికార్డులో చూపిస్తాం. అది వేరే ఏదో చేసుకుంటాంటారు నాయకులు. మేము దాని గురించి మాట్లాడాలి. కొట్టేది తిట్టేది ఇళ్ళ కాడికి వచ్చేదే లే. మీ ముగ్గురింటి కాడికి వస్తున్నా, కొట్టమోని దగ్గరికి పోతే కూడా బాధపడతారు. చూడే, మీరు కూడా పార్టీ చేయాల్సి వస్తుంది. అంత ఏం చేస్తారు బుద్ధి లేని వాళ్ళకు చదువుకున్నారు. ఎవరే లాయర్ సిగ్గులే నా కొడకల్లారా, పొద్దున ప్రజాసభ గురించి మాట్లాడతారా? వాటి ఈసారి మీరు పక్కన కూర్చోబెట్టి మాట్లాడితే పార్టీ చేయాల్సిందే. ఏదో చదువుకున్నారు, యువర్ లాయర్, యువర్ బీన్ లైక్ ఎంపీ అంటాం, నేను ఎమ్మెల్యే. విశ్వేశ్వర్ ఏం చేసుకుంటాడు అర్థం కాలే. మీటింగ్ లో కూర్చున్నప్పుడు కూడా మాట్లాడి చెప్పిన, ఫోన్ లో మాట్లాడి విశ్వేశ్వరతో అన్నా వాడు పక్కన కూర్చోద్దన్నా, మీరు ఏమైనా కూర్చొని ఎట్లా తిట్టండి అని చెప్పిన. అమ్మ అక్కల్ని తిట్టండి, మేమేమనుకో. రంగయ్య వస్తున్నా, మీరు రండి, నేనే వద్దనలేదే. ఖచ్చితంగా రేపు అనంత వెంకటరామ దగ్గర కూర్చొని మా ఆడపిల్లలు మొత్తం చూపిస్తారు. అప్పుడు చెప్పండి ప్రజాసభ గురించి. ఏ విషయం మీ ఊరికి రాకూడదా? మా ఊరికి రాకూడదని మేము లేదు. వాడిని పిలుచుకోండి రా, రాండి. వాడు లేకుండా ఎవడన్నాడు? మీరే వచ్చేది ఉండదులే, ఏదో కాదు నాతో కాదులే, ఎందుకంటే రేపు పోలీసు వాళ్ళు ఉంటారు, అడ్డం వేస్తారులే. రెస్పెక్ట్